హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను సంపూర్ణ. ఈరోజు నేను మీకు సింపుల్ నెక్ విత్ హ్యాండ్స్ డిజైన్ కూడా చూపిస్తానండి. అంటే మనము పేపర్ స్టిఫ్లు అవన్నీ వేసుకోకుండా సింపుల్గా ఎలా కుట్టాలి అనేది నేను చూపిస్తాను. బిగినర్స్కి అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, బ్యాక్ పార్ట్ మనం ఆల్రెడీ 2 నెక్ దగ్గర తీసుకున్నాం కదా. కటింగ్ వీడియో మీరు చూడండి, చూడకపోతే. కింద అయితే నేను వెడల్పు ఎక్కువ ఉండాలి డిజైన్ నెక్ కాబట్టి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఆ 2 ఇంచుకు ఈ 3 ఇంచులు నేను ఇట్లా ఒక లైన్ లాగా బాక్స్ లాగా గీసుకొని ఇక్కడ డిజైన్ అయితే గీస్తున్నానండి. మీకు డిజైన్లు రావు అంటే మాత్రం పేపర్ మీద ప్రాక్టీస్ చేయాలండి. పేపర్ కటింగ్ రోజు ఒక టైం పెట్టుకొని ఒక పావు గంటను ఒక అరగంటను పేపర్ మీద ప్రాక్టీస్ చేయండి. ఇలాంటి నెక్కులు చాలా ఈజీగా వస్తాయండి. ఒక సిజర్ కూడా తప్పకుండా పక్కకు పెట్టుకోండి, అంటే సపరేట్గా పెట్టుకోండి పేపర్స్ కటింగ్ చేయడానికి. మనం బట్టలు కట్ చేసే కత్తెరతో మరి పేపర్స్ కట్ చేస్తే అసలు మళ్ళీ బట్టలు కట్ చేయవు. ఇక్కడ చూడండి, నెక్ అయితే వచ్చేసింది కదా. మనము రైట్ సైడ్ రాంగ్ సైడ్ మెయిన్ క్లాత్కి చూసుకోవాలండి. కటింగ్ చేసేప్పుడే నేనైతే మొత్తం కూడా సీదా మీదనే కట్ చేస్తాను, అంటే రైట్ సైడ్ మీదనే కటింగ్ చేస్తాను. అయినా మీకు రాంగ్ సైడ్ వైపు ఇంటూ మార్కులు పెట్టిన చూడండి. మెయిన్ క్లాత్ రైట్ సైడ్ మీదికి ఉంది, దాని మీద నేను లైనింగ్ వేసినాను. ఓకేనా, మెయిన్ క్లాత్ రైట్ సైడ్ మన వైపు పైన వైపు మనకు కనిపించే వైపు ఉండి దానిపైన నేను లైనింగ్ వేసినాను. వేసేసి 3 సైడ్స్ కూడా ఇట్లా పిన్స్ పెట్టేసుకున్నా చూడండి, కదలకుండా. పిన్స్ పెట్టేసుకుంటే ఏంటంటే మనకు బట్ట కదిలిపోకుండా ఉంటుంది అన్నమాట. నేను చిన్న చిన్న టిప్స్ చెప్తూ ఉంటాను, మీరు నోటీస్ చేస్తుండండి, మధ్యలో స్కిప్ చేయకండి. ఇక్కడ చూడండి, మనము ఒక మార్కర్తోని లేదా ఒక పెన్తో కానీ ఏదైనా ఒకటి తీసుకొని మీరు ఇట్లా ఎంతవరకు మనం కుట్టాలి నెక్ చుట్టూ అయితే పావించి కుడతాం కదండి. నెక్ చుట్టూ కూడా ఇట్లా డిస్టెన్స్ని బట్టి మనము కరెక్ట్గా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. మీరు కంపల్సరీగా మొత్తం రైట్ రౌండ్, అంటే కొత్తగా కుట్టే వాళ్ళకైతే ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ టిప్. మనం ఇట్లా చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే మనకు అంటే స్టిచ్చింగ్స్ ఇటు అటు పోతే షేప్ అవుట్ అయిపోతుంది. నెక్ షేప్ అవుట్ అయిపోయిందంటే ఇంకా బ్లౌజ్ మొత్తం ఫెయిల్. మీరు ఎంత పర్ఫెక్ట్ ఫిట్టింగ్ కుట్టినా సరే నెక్ షేప్ అవుట్ అయిపోతే మాత్రం బ్లౌజ్ అంతా కూడా ఫెయిల్ అయినట్టే. ఓకేనా, అయితే మనం ఈ విధంగా కొంచెం కొంచెంగా నెక్ కుట్టేటప్పుడు మాత్రం అస్సలు తొందరపడద్దండి. మనం ఎక్కడ పాయింట్ ఉందో ఆ పాయింట్ దగ్గర సూది కిందకి దింపి మనము మళ్ళీ ఇటు నెక్స్ట్ డైరెక్షన్స్ చూస్తున్నారు కదా నేను ఎట్లా కుడుతున్నానని, ఇట్లా సూది కిందకి దింపి మళ్ళీ అది చేంజ్ చేయాలి డైరెక్షన్. ఇట్లా చేంజ్ చేస్తూ నెమ్మదిగా కొంచెం కొంచెంగా కుట్టండి. అట్లా కుట్టడం వల్ల నెక్కులు నీట్గా వస్తాయి. మళ్ళీ మళ్ళీ మనకు డబుల్ పని ఉండకుండా ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూడండి, లాస్ట్ వరకు మనం ఏ లైన్ మీద అయితే గీత గీసుకున్నాం కదా చాక్ పీస్తోని, అదే లైన్ మీద మనం స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఈ పిన్స్ అన్ని కూడా తీసి పక్కన పెట్టేసి ఇక్కడ చూడండి కార్నర్స్ ఉన్నాయి కదా, ఈ కార్నర్స్లల్లా నేను చిన్నగా కట్టు పెడుతున్నాను. జాగ్రత్తగా కట్ చేయండి, దారం కట్టు కాకుండా జాగ్రత్తగా కట్స్ పెట్టాలి. నెక్స్ట్ ఇవి కర్వ్స్ ఉన్నాయి కదా, ఆ కర్వ్స్ వచ్చేసి ఇట్లా చిన్నగా ఇట్లాగా పెడుతున్నా చూడండి. మనం ఎక్కడైతే షోల్డర్ పాయింట్స్ అవన్నీ బ్లౌజులు కట్ చేసేటప్పుడు పాయింట్స్ గుర్తు పెట్టుకోవడానికి కట్ చేస్తామో ఆ విధంగా చిన్నగా కట్ చేస్తున్నాను. కుట్టు అస్సలు కట్ అవ్వద్దండి, అది ఒకటి నోటీస్ చేయండి. ఇక్కడ చూడండి, మొత్తం కూడా లైనింగ్ అంతా బ్యాక్ సైడ్కి తిప్పేస్తున్నాను. ఇట్లా తిప్పేసేస్తే ఇది చాలా ఈజీ మెథడ్ అండి. అయితే కొన్నిసార్లు క్లాత్ని బట్టి మనము ఇట్లా వేయలేకపోతాం, అటువంటి వాటికి పేపర్ స్టిచ్ కంపల్సరీగా వేసుకోవాలి. ఇదైతే ఇప్పుడు సింపుల్ క్లాత్ నార్మల్ క్లాతే కాబట్టి నేను ఇట్లా వేస్తున్నాను. నేను మీకు పేపర్ స్టిప్తో కూడా డిజైన్స్ కుట్టి చూపిస్తాను, ఈజీ మెథడ్లో ఎట్లా కుట్టుకోవాలనేది. ఇప్పుడు నార్మల్ నెక్స్ అయితే మనం ఈ విధంగా పెట్టేసుకోవచ్చు అండి హ్యాపీగా. చూడండి, పైనుండి మొత్తం ఒక స్టిచ్చింగ్ వేస్తున్నాను నేను. ఎడ్జ్ నుండే వేస్తున్నా, చివరి నుండే వేస్తున్నాను. మీరు ఒక 1/2 ఇంచు పక్కకు జరిపి వేసుకున్నా నో ప్రాబ్లం, ఎందుకంటే లేస్ వస్తుంది కాబట్టి మనం జరిపి వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనం ఇట్లా ఇవన్నీ కూడా కర్వ్స్ పెట్టినాం కదండి, ఆ కర్వ్స్ అన్నీ కూడా క్లాత్ని కొద్దిగా మనం జరుపుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా, అంటే మనం ఏ షేప్లో అయితే కటింగ్ చేసి ఏ షేప్లో అయితే కుట్టినామో అదే షేప్లో క్లాత్ బయటికి రావాలన్నమాట ఇట్లా తిప్పినప్పుడు. ఓకేనా, ఇట్లా మెల్లమెల్లిగా అంతా కూడా సెట్ చేసుకుంటూ పాయింట్స్ దగ్గర లోపలికి వచ్చి కరెక్ట్గా వీలాగా పాయింట్ కనిపించేటట్టుగా, నెక్స్ట్ ఈ కర్వ్స్ అన్నీ కూడా రౌండ్గా ఇట్లా వచ్చేటట్టుగా సెట్ చేసుకుంటూ
నెక్ కుట్టండి. నెక్ దగ్గర టైం పడితే నో ప్రాబ్లం, పర్వాలేదు. ఫస్ట్ నెక్కులు కుట్టడం, ఈ డిజైన్ వేయడం పూర్తి చేసినాక బ్లౌజ్ ఇంకా కంప్లీట్గా ఫాస్ట్గా కుట్టేసుకోవచ్చు. ఓకేనా? చూడండి, ఈ విధంగా పాయింట్స్ అన్నీ కూడా సెట్ చేసుకుంటూ నెక్ మీద ఒక స్టిచ్చింగ్ వేసేస్తున్నాను. మనకు ఎలాంటి లేస్ కావాలన్నా కూడా మనం కుట్టుకోవచ్చండి, మన చాయిస్ అది. నేనైతే ఈ బ్లౌజ్కి సెల్ఫ్ కలర్ లేసే వేస్తాను. ఇప్పుడు చూపిస్తాను మీకు. చూడండి, ఈ విధంగా కుట్టుకోవాలి. లైనింగ్ ఏమాత్రం కూడా బయటికి కనిపించొద్దు. రెండింటిని సమానంగా పెట్టి దానిపైన కుట్టేసుకుంటూ రావాలి. ఓకేనా? ఇక్కడ చూడండి, నీట్గా వచ్చేసింది ఇప్పుడు నెక్ అంతా కూడా. ఇప్పుడు మిగతా లైనింగ్ అంతా కూడా ఇట్లా నేను కంటిన్యూస్గా జాయిన్ చేసేస్తాను. నేను చెప్పే పద్ధతి కానీ చూపించే పద్ధతి కానీ మీకు నచ్చుతుందా అండి? మీకు అర్థమైతే కనుక తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక లైకే నాకు నెక్స్ట్ వీడియో చేయడానికి మోటివేషన్గా ఉంటుందండి. ప్లీజ్ అందుకని మీరు లైక్ చేయండి. మరొక నలుగురికి కూడా ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటుందండి ఆ లైక్ వల్లనే. అందుకని మీరు తప్పకుండా లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. ఈ విధంగా మనం లైనింగ్ అంతా కూడా జాయిన్ చేసుకున్న తర్వాత చూడండి, నెక్ కూడా ఎంత చక్కగా వచ్చేసిందో నీట్గా. ఇప్పుడు మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని షోల్డర్ నుండి ఇట్లా సగంకి మనము ఒక టక్ ఇక్కడ పెట్టేసుకుంటే మనకేందంటే ఇవి బ్యాక్ సైడ్ వీపులో మనం టక్స్ వేస్తాం కదా, టక్స్ వస్తాయి అన్నమాట. ఇక్కడ ఈ విధంగా ఒక 4 ఇంచుల పొడవు అయితే మనము టక్స్ కుట్టుకోవాలి. అయితే వీప్ పట్టి తర్వాత వేస్తానండి నేను, ఎందుకంటే టక్స్ మనం లేసు కుట్టింది దాని లోపలికి టక్స్లకి వెళ్ళొద్దని చెప్పి ముందే టక్స్ వేసుకుంటాము. ఇక్కడ చూడండి, నేను వేసే లేసు సెల్ఫ్ కలరే ఉంటుంది, మెరూన్ విత్ గోల్డ్ కాంబినేషన్. ఈ శారీ బ్లౌజ్ కూడా కంప్లీట్గా మెరూన్ విత్ గోల్డ్ కాంబినేషనే ఉంది. అయితే ఒకసారి ఈ బ్యాక్ సైడ్ ఎంత లేస్ పడుతుందో అంత నేను చూసుకొని ఒకసారి ఇక్కడ వరకు కట్ చేసుకొని బ్యాక్ లేస్ వేసేస్తాను. చూడండి, లేస్ కుట్టేటప్పుడు మీరు పెద్ద కుట్టు పెట్టుకోండి, పెద్ద నంబర్ పెట్టుకోండి. ఎందుకంటే పొరపాటున మనకి ఏదైనా చిన్న మిస్టేక్ అయ్యి మళ్ళీ అది తీయాలి అనుకున్నప్పుడు చిన్న కుట్లు కుడితే అస్సలు లేస్ల మీద మనము ఓపెన్ చేయలేమండి మళ్ళీ ఆ కుట్లని. అందుకని మీరు పెద్ద నంబరే పెట్టుకోండి కుట్లు మర్చిపోకుండా. నీట్గా ఇట్లా మనకు పాయింట్ ఎక్కడుందో అక్కడ కంపల్సరీగా దాన్ని సేమ్ కర్వ్స్ దగ్గర కానీ ఆ వీ పాయింట్స్ దగ్గర కానీ కరెక్ట్గా ఎట్లుందో అట్లా మనం తిప్పుకుంటూ కుట్టుకుంటూ రావాలండి. ఇక్కడ వీ పాయింట్ దగ్గర మాత్రం చిన్నగా ఇట్లా మూలలాగా మడత పెట్టుకుంటే మనకు ఆ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. మూల మీద మనము సూది కంపల్సరీగా కిందికి దింపి నెక్స్ట్ మనం ఇంకొక వైపుకి ఇట్లా కుట్టుకోవాల్సి వస్తుంది, తిప్పాలి ఇట్లా. ఓకేనా? ఇక్కడ చూడండి, పాయింట్ దగ్గర ఇట్లా సూదిని కిందకి దింపేసి నెక్స్ట్ ఇటువైపు తిప్పాలి. ఈ విధంగా మొత్తం లేస్ అంతా కూడా ఈజీగా వేసేసుకోవచ్చు. ఇట్లా సింపుల్గా ఉంటాయి, నీట్గా కూడా ఉంటాయండి. కొన్నిసార్లు లేసులు మనకు నీట్గా ఉంటే బ్లౌజ్ అంతా కూడా నీట్గానే కనిపిస్తుంది. కొన్ని లేసులు అస్సలు బాగుండవు, అంటే గుచ్చుకునేవిగా ఉంటాయి. అలాంటివి వేసినప్పుడు మనకు చూడటానికి కూడా అంత బాగుండవు అవి, మరి వేసుకుంటే కూడా ఇబ్బందిగా ఉంటాయి. ఇట్లా కాకుండా సాఫ్ట్ లేసులు ఇట్లా సెల్ఫ్ కలర్స్ కూడా వేసినా కూడా చాలా అందంగా ఉంటాయి బ్లౌజులు. చూడండి, ఈ విధంగా మొత్తం కూడా లేస్ వేసేసుకోవడమే. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక వైపు కూడా మనం కుట్టుకోవాలి, ఎందుకంటే ఇది 1/2 ఇంచుకి కొంచెం ఎక్కువే ఉందన్నమాట లేస్. ఇక్కడ చూడండి, ఇట్లా లెగిసినట్టు ఉంటుంది. అట్లా కాకుండా ఇంకో వైపు కూడా నేను స్టిచ్చింగ్ వేసేసుకుంటాను. లేస్ పైన పెద్ద కుట్టే పెట్టుకోండి, గుర్తు పెట్టుకోండి. అది ఇట్లా మొత్తం కూడా నీట్గా రైట్ రౌండ్ స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. నేను చూపించే డిజైన్ అనే కాదండి, ఒక్క డిజైన్ మనకు అర్థమైతే దాన్ని బట్టి మనం ఎన్నో డిజైన్లు కుట్టుకోవచ్చు. అసలు ఎట్లా అంటే మన ఓన్గా. ఇప్పుడు చూడండి, నేను నెక్ చుట్టూ వేసిన లేస్, నెక్స్ట్ లేస్ నేను ఎట్లా వేస్తానో దాన్ని బట్టి మీరు రకరకాలుగా వేసుకొని డిఫరెంట్ డిజైన్స్ మనం ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు. అదే కదా క్రియేటివిటీ అంటే మనకు కదా. మన టైలర్స్కి ఉన్న గొప్పతనమే అదండి. మనం ఏదైనా చేయొచ్చు అనుకుంటే ఎట్లయినా మనం కుట్టుకోవచ్చు. ఓకేనా? ఇట్లా మార్కర్ సహాయంతో నేను ముందైతే మార్కు చేసుకుంటున్నాను. చూడండి,
మార్క్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనము అనుకున్నది అనుకున్నట్టుగా పర్ఫెక్ట్గా కుట్టేస్తాము. మనము ఏదో గుడ్డిగా కూడా ఇట్లా పెట్టి కుట్టేస్తే కొన్నిసార్లు మిస్ అయిపోతుంది, అంటే కొంచెం కూడా అది షేప్ అవుట్ అయినా మళ్ళీ మనకు అంత సాటిస్ఫాక్షన్గా ఉండదు. అందుకని ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చంక దగ్గర నుండి మళ్ళీ కరెక్ట్గా నెక్ పాయింట్ దగ్గర ఇట్లా ఒక లీఫ్ లాగా పెట్టేసి మళ్ళీ ఇంకో చంక దగ్గర ఎండ్ చేసేస్తాను. ఇట్లా మీరు ఈ సెకండ్ టైం వేసే లేసు మళ్ళీ నెక్ చుట్టూ కూడా వేసుకోవచ్చు, లేదు ఇంకా డిఫరెంట్గా వేసుకోవచ్చు అండి మీ ఆలోచన ప్రకారము. చూడండి ఇక్కడ పాయింట్ దగ్గర మాత్రం కంపల్సరీగా ఇట్లా ఒక ఫోల్డింగ్ అనేది పెట్టుకుంటున్నాను. మనం ఎట్లయితే స్క్వేర్ నెక్కులకు పెడతామో మడత, ఆ మడతలాగా పెట్టుకుంటేనే మనకి ఇంకొక వైపుకి అది మరలుతుంది అనమాట ఈ లేస్. చూడండి ఇట్లా వి షేప్ లాగా వస్తుంది. అప్పుడు ఈ విధంగా మొత్తం కూడా ఆ లైన్ పైన స్టిచ్చింగ్ వేసుకుంటూ రావాలి. ఇంకా ఇంత లేస్ మిగిలి ఉంది, మనకు ఇంకా ఏదైనా డిజైన్ కావాలంటే వేసుకోవచ్చు. ఒక 2 మీటర్ లేస్ అయితే తీసుకున్నాను, నాకు ఎక్కువే అయిపోతుంది ఇది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ లైన్ కూడా మనం వేసుకోవాలి. ఫస్ట్ మనం నెక్ చుట్టూ వేసినప్పుడు ఎట్లయితే సెకండ్ రౌండ్ వేసుకున్నామో లేస్కి ఇంకొక వైపు కూడా సేమ్ అదే విధంగా సెకండ్ లైన్ కూడా ఇట్లా మనం వేసుకోవడం వల్ల ఆ లేస్ అనేది లేవకుండా ఉంటుంది నీట్గా. ఇట్లా కుట్టేసుకున్నాక ఇంకా బ్యాక్ నెక్ ఇక్కడికైతే కంప్లీట్ అయిపోయింది. మనం కావాలంటే ఏవైనా బూటీస్ కూడా మధ్యలో పెట్టుకోవచ్చు. ఆ స్టోన్వి కుందన్వి ఉంటాయి కదా, అవి కూడా మనము ఆ నెక్ కింద పెట్టుకుంటే కూడా చాలా అందంగా ఉంటుంది బ్లౌజ్. ఇక్కడవి నేను నడుము పట్టి తీసుకున్నాను. మనకు ఎడ్జ్ పీసులు ఉంటాయి కదా, లైనింగ్లో కూర ఉంటాయి కదా, అవి తీసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది నడుము పట్టి వేసుకోవడానికి. చూడండి ఇక్కడ మనం 1/2 ఇంచ్ అయితే వదులుతాం కదండి నడుము కుట్టడానికి, పట్టి కుట్టడానికి. కానీ ఫస్ట్లో సేమ్ అదే విధంగా ఈ పట్టి పెట్టి కుట్టేసుకోవడమే. ఒక లైన్ పైన నుండి వేసుకోవాలి. చూడండి లైనింగ్ పై నుండి ఒక లైనింగ్ కుట్టు మొత్తం వేసుకోవాలి. తర్వాత ఇది హెమ్మింగ్ చేసేసుకుంటాం అన్నమాట. ఇంకా చూడండి ఒకసారి ఇప్పుడు ఇట్లా పెట్టి చూపిస్తా మీకు ఎంత నీట్గా ఉంటుందో. చూడండి ఈ విధంగా నెక్ చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్గా సింపుల్గా నీట్గా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ డిజైన్ కూడా కంప్లీట్ చేసుకుందామండి. మనము హ్యాండ్స్ నెక్ ఇవన్నీ డిజైన్లు కంప్లీట్ అయిపోతే బ్లౌజ్ ఇంకా చక్కచక్క కుట్టేయడమే. హ్యాండ్స్కి ఇట్లా డైమండ్ డిజైన్ పెట్టినాను. ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో కూడా ఉందండి, మీరు చూడకపోతే ఒకవేళ ఆ వీడియో చూడండి. ఈ వీడియో కంటే ముందు వీడియోనే ఆ వీడియో ఉంటుంది, నేను మీకు లింక్ కూడా షేర్ చేస్తాను. ఇక్కడ చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మనం ఎట్లయితే నెక్కి పెట్టుకున్నామో మెయిన్ క్లాత్ పై వైపు రైట్ సైడ్ ఉండేటట్టుగా దానిపైన లైనింగ్ వేసేసి చుట్టూ కూడా మనము మార్కర్తోని నేను ఒక 1/2 ఇంచు డిస్టెన్స్ ఆ డైమండ్ ఎట్లుందో అట్లా గీసేసుకొని దానిపైన మాత్రమే స్టిచ్చింగ్ వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఇట్లా చేయడం వల్ల మీకు టైం సేవ్ అవుతుంది. ఓకేనా? ఎందుకు అని అంటే మనము కొన్నిసార్లు ఎంత పర్ఫెక్ట్ ఉన్నా కూడా ఇట్లా కుట్టేస్తూ ఉంటే ఆ కుట్ట అనేది మిస్ అవ్వచ్చు ఇటు అటు. అట్లాంటప్పుడు మళ్ళీ మనం కుట్లు విప్పి టైం వేస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. టైము ఎఫర్ట్ రెండు కూడా వేస్ట్ అవుతాయి. అట్లా కాకుండా మనం ఇట్లా ఏదైతే మార్కర్ ఒకసారి చాక్ పీస్తో కానీ పెన్తో కానీ ఇట్లా మార్క్ చేసుకుంటే పర్ఫెక్ట్గా దానిపైనే మనం స్టిచ్చింగ్ వేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి మళ్ళీ సేమ్ ఇక్కడ ఏవైతే డైమండ్ షేప్లో ఈ మూలలు ఉన్నాయో మూలలలో మనము థ్రెడ్ కట్ కాకుండా చిన్నగా కట్స్ పెట్టేసుకోవాలి. 4 వైపులా కూడా పెట్టేసినాను. ఈ లైనింగ్ అంతా కూడా దానిలో నుండి బయటికి తీసేయాలి. చూడండి కథం అంతే, ఇంకా ఇటు ఉల్టా సైడ్ వైపు వచ్చేసింది లైనింగ్ నీట్గా. చూడండి ఇట్లా మనం సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకొని మనము పైన వైపు నుండి మళ్ళీ స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇప్పుడు చూడండి పాయింట్స్ అన్నీ కూడా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ వేస్తా చూడండి. ఏదైనా ఒక దగ్గర నుండి స్టార్ట్ చేయొచ్చు. కొంచెం మనము అంటే లైనింగ్ అనేది బయటికి కనిపించకుండా అట్లా అని మెయిన్ క్లాత్ కూడా లోపలికి పోకుండా ఈక్వల్గా ఉండేటట్టుగా చుట్టూరా కుట్టేసుకొని రావాలి.
కావాలి అనుకున్న వాళ్ళు ఈ హోల్ ఇట్లానే పెట్టండి, డైమండ్ షేప్ ఏదైతే కట్ ఇట్లా పెట్టినామో అది అట్లనే పెట్టి కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది వేసుకోగలిగే వాళ్ళు. వేసుకోలేని వాళ్ళు సింపుల్గా ప్యాచ్ వేసుకోవచ్చు. చూపిస్తాను నేను మీకు ఇప్పుడు రెండు మూడు రకాలుగా మనము ఇప్పుడు ఈ హ్యాండ్ డిజైన్ అయితే వేసుకోవచ్చండి. వేసుకోగలిగే వాళ్ళు చిన్నగా ఒక బటన్ పెట్టేసి ఇక్కడ, అంటే మన ఇష్టం, అది షో బటన్ కానీ క్లాత్ బటన్ కానీ ఏదైనా పెట్టి కూడా మనం ఇట్లనే వేసుకోవచ్చు. ఇప్పుడైతే లైనింగ్ జాయిన్ చేస్తా చూడండి. ఇప్పుడు ఈ ఎడ్జ్ ఉంది కదా, మనం ఇప్పుడు ఇది తిప్పేయడానికి రాదు, నేను ఇది హెమ్మింగ్కి పెట్టేస్తాను. ఇది చివర్లో లాస్ట్కి బ్లౌజ్ ఫిట్టింగ్ చేసేటప్పుడు హెమ్మింగ్కి పెడతాను. లేస్ కూడా నేను వేయట్లేదు, నాకు ఎందుకో ఆడుగా అనిపించింది, లేస్ వేస్తే బాగుండదు అనిపించింది, ఎందుకంటే మంచిగా బార్డర్ వచ్చింది కదా, అందుకని నేను ఎట్లాంటి లేస్ కూడా వేయట్లేదు ఇక్కడ. ఈ మెరూన్ కలర్ బార్డర్ ఏదైతే చిన్నది ఉందో అది మొత్తం హెమ్మింగ్కి వెళ్ళిపోతుందండి. మిగతా అంతా కూడా నేను లైనింగ్ జాయిన్ చేసేసుకుంటున్నాను చూడండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ డైమండ్ షేప్ ఎంత ఉందో అంత నేను ఇక్కడ ప్యాచ్ తీసుకుంటున్నాను. మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు కూడా ఇట్లా స్క్వేర్ పీస్ లాగా తీసుకున్నాను చూడండి. మనం 3 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు, అంటే అది చిన్న హోల్ కదా, హోల్ని బట్టి మనము అది కవర్ చేయడానికి ఎంత అయితే అవసరమో అంత క్లాత్ తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ నేను రైట్ రౌండ్ 4 సైడ్స్ కూడా సన్నగా ఫోల్డ్ చేసి కుట్టేస్తున్నాను, ఆ పోగులన్నీ కూడా బయటికి రాకుండా నీట్గా ఉంటుందని ఫోల్డింగ్ చేసేస్తున్నాను చూడండి. ఇట్లా 4 సైడ్స్ కుట్టిన తర్వాత మనము ఇప్పుడు ఆ ప్యాచ్ డైమండ్ ఉంది కదా అది కవర్ చేసేద్దాము. నేను చెప్పినాను కదా ఇట్లా యాజ్ ఇట్ ఈస్గా ఇట్లనే డైమండ్ షేప్ పెట్టేసి కూడా వేసుకోవచ్చు వేసుకోగలిగే వాళ్ళు. లేదు అంటే ఇట్లా ప్యాచ్ వర్క్ వేసుకోవచ్చు, లేదు అంటే ఇంకొక లాగ్ కూడా నేను మీకు చూపిస్తాను. సింపుల్గా 4 సైడ్స్ కూడా ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్నాక చూడండి, ఇప్పుడు ఒక ప్యాచ్ అనేది రెడీ అయిపోయింది కదా, ఇట్లా పెట్టేసుకోవాలి. మనం ఈ బార్డర్ గోల్డ్ కలర్లో ఉంది కదా, దానిపైన మళ్ళీ ఇట్లా డైమండ్ కట్లో మనకు మెరూన్ కలర్ ప్యాచ్ వచ్చేస్తే అది నీట్గా ఉంటుంది. ఒకవేళ ఓన్లీ ఇది ఒకటే సరిపోదు ఇంకేదైనా చేద్దాం ఎక్స్ట్రా అనుకుంటే మాత్రం నేను ఇక్కడ హ్యాండ్స్కి సరిపోయినాక నాకు బార్డర్ మిగిలిపోయిందండి, ఆ బార్డర్ని కూడా ఇట్లా చిన్నగా స్క్వేర్ పీసెస్ లాగా తీసుకున్నాను చూడండి. చిన్నగా 2x2 స్క్వేర్ మనము అంటే మన డిజైన్ని బట్టి మనం ఇక్కడ ఇంచెస్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేనైతే 2 ఇంచెస్ తీసుకున్నాను. 2 ముక్కలు కూడా జస్ట్ ఇట్లా ఫోల్డ్ చేసేయండి కోన్ లాగా, ఇంతేనండి. సింపుల్గా ఇట్లా ఫోల్డ్ చేసేసి ఒక స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు వీటిని ఇట్లా పెట్టాలన్నమాట. నేను చూపిస్తాను ఉండండి, ప్యాచ్ పైన చూపించి ఇక్కడ చూడండి. ఈ విధంగా రెండు కూడా ఒక్క దగ్గరకు వచ్చేటట్టుగా కుట్టాలి. మనం మధ్యలో ఒక లైన్ గీసుకొని ఈ విధంగా వన్ సైడ్కి ఇట్లా ఫస్ట్ స్టిచ్ చేసేసుకొని ఇంకో సైడ్ కరెక్ట్గా ఆ రెండు కూడా ఆపోజిట్లో ఉండేటట్టుగా వేసుకోవాలండి. ఇట్లా ఈ మధ్యలో మనం వచ్చేటట్టుగా కరెక్ట్గా చూసుకోవాలి. డిస్టెన్స్ పైకి కిందికి కూడా మనం ఏదైతే ఇట్లా గోల్డ్ కలర్ది మనం టై లాగా పెట్టినామో అది కూడా కరెక్ట్గా నీట్గా ఉండేటట్టుగా చూసుకోవాలి. చూసుకొని రైట్ రౌండ్ మొత్తం కూడా ఇప్పుడు ప్యాచ్ అటాచ్ అయ్యేటట్టుగా మనం స్టిచ్చింగ్ వేసుకోవాలి. చుట్టూ కూడా ఈ విధంగా చుట్టూ స్టిచ్చింగ్ వేసేసుకుంటే ఇంకా జరగకుండా ఉంటుంది. కావాలంటే మీరు ఇప్పుడే డబుల్ స్టిచ్ కూడా వేసుకోవచ్చు. కొంచెం అది సెట్ చేసుకుంటూ వేయండి. ఏదైతే మనం ఇట్లా ఇప్పుడు కోన్ షేప్లో మడతపెట్టి పెట్టినాం కదా ట్రయాంగిల్ షేప్లో, వాటికి అవి ఏవైనా బయటకు వస్తున్నాయి ఒకసారి చెక్ చేసుకోండి. నీట్గా ఉండడం కోసం ముందే మనం చూసుకొని కుడితే మంచిది కదా. ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు దీనికి చిన్న ఫినిషింగ్ టచ్ ఇద్దాము. ఇక్కడ సూది దారం తీసుకొని చూడండి, గోల్డ్ కలర్దే తీసుకోవచ్చు, మెరూన్ కలర్ కూడా తీసుకోవచ్చు, ఏం కాదు. ఈ రెండింటిని ఎట్లా అంటే ఆ కార్నర్స్ ఉన్నాయి కదా టిప్స్, ఆ టిప్స్ని రెండింటిని మనం ఇట్లా కలిపి కుట్టినాం అనుకోండి, మధ్యలో ఒక చాక్లెట్ డిజైన్ లాగా వస్తుంది అనమాట. అంటే ఒక చిన్న టై లాగా, టై పెట్టినట్టు మన
ఏమంటారు అది మధ్యలో మనం ఫ్రాక్స్కి అది పెడుతూ ఉంటాం కదా, అలాంటిది పెట్టినట్టుగా నీట్గా ఒక మంచి డిజైన్ వస్తుంది అనమాట, మంచి షేప్ లాగా వచ్చేస్తుంది. ఇట్లా వెనకాల సైడ్ టై చేసేసుకొని తీసేయండి. వెనకాల నుండి కూడా చూడండి ఎంత నీట్గా ఉందో. చూడండి టోటల్గా ఫినిషింగ్ ఇట్లా వస్తుంది అనమాట. హ్యాండ్ది బాగుంది కదండి. మీకు నచ్చిందా? ఈ డిజైన్ నచ్చితే ఇప్పుడు ఒక లైక్ చేయండి. ఇట్లాంటి ఎక్కువ డిజైన్స్ ఇంకా నేను చూపిస్తూనే ఉంటాను. మీరు లైక్ చేస్తే, మీరు కామెంట్స్ పెడితే నాకు మోటివేషన్గా ఉంటుందండి. మళ్ళీ చెప్తున్నాను, తప్పకుండా లైక్ చేసి ఒక కామెంట్ అయితే పెట్టండి మీకు నచ్చిందా లేదా అని. చూడండి ఇక్కడ ఇప్పుడు నేను లైనింగ్ జాయిన్ చేస్తున్నాను. మెయిన్ క్లాత్ పైన రాంగ్ సైడ్ నేను ఇంటూ మార్క్ పెట్టినాను కదా, దానిపైన నేను లైనింగ్ వేసుకున్నాను. అంటే మెయిన్ క్లాత్ పైన వైపు రాంగ్ సైడ్ ఉండాలి, దానిపైన లైనింగ్ వేస్తున్నా. ఓకేనా? ఇదంతా కూడా రైట్ రౌండ్ ఒక కుట్టేసేసుకొని అటాచ్ చేసేసుకున్నాను. లైనింగ్ అంతా కూడా ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే మనం ఇట్లా జస్ట్ కటింగ్ చేసేసుకోవాలి. ఇంకొక సైడ్ కూడా అంతేనండి, సేమ్. ముందే మనం ఇట్లా ఒక్కసారి వాటిని పెట్టి చూస్తే, అంటే ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టి చూసినప్పుడు మనకి కన్ఫ్యూజన్ ఉండదు, అలా అని పొరపాటు జరిగే అవకాశం కూడా ఉండదన్నమాట. అంటే ఉల్టా ఇటు సైడ్ది అటు సైడ్, అటు సైడ్ ఇటు సైడ్ కుట్టే అవకాశం ఉండదు. నీట్గా ఏ సైడ్కి ఆ సైడ్ కుట్టేస్తే మనకు టైం అండ్ ఎఫర్ట్ రెండు కూడా సేవ్ అవుతాయి. ఈ విధంగా ఎక్స్ట్రా కుట్టు ఏదైనా ఉంటే మొత్తం కూడా కటింగ్ చేసేసుకోవాలి. చూడండి ఇట్లా ఆపోజిట్లో పెట్టి చూడాలి ఎప్పుడైనా కూడా. ఇప్పుడు ఇక్కడ టక్స్ వేసేస్తున్నాను చూడండి. ఒక సైడ్ వేస్తే సరిపోతుందండి. నెక్స్ట్ సైడ్కి ఇట్లా మనం ట్యాప్ చేసేసుకుంటే దాని మీద స్కెచ్ వచ్చేస్తుంది. దాని ఆధారంగా మనం ఇట్లా గీసేసుకోవచ్చు. ఇప్పుడైతే టక్స్ స్టిచ్చింగ్ చేస్తున్నాను. టక్స్ కుట్టేటప్పుడు మీరు చిన్న కుట్టు పెట్టుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే మనము లైనింగ్ అంతా జాయిన్ చేసేటప్పుడు కుట్టు మారుస్తూ ఉంటాం కదా మధ్య మధ్యలో. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మనం గుర్తుంచుకొని ఎక్కడ చిన్న కుట్టు పెట్టాలి, ఎక్కడ పెద్ద కుట్టు పెట్టాలి, ఇది మనకైతే మైండ్లో కంపల్సరీగా ఉండాలి. చూడండి ఇట్లా పర్ఫెక్ట్ షేప్ అనేది వచ్చేస్తుంది. ఈ 4వ టక్ అవసరం లేదండి, కానీ కొంచెం మందికి ఫీలింగ్ ఉంటుంది అనమాట, 4వ టక్ వేయలేదు అందుకే నాకు బ్లౌజ్ సెట్ కాలేదు అన్నట్టుగా ఒకలాగా ఫీలింగ్స్ ఉంటాయి. అందుకని ఇంకా 4వ టక్ వేయడం కూడా ఇంకా అలవాటు అయిపోయింది మాకు. ఇప్పుడు షేప్ బెల్ట్లు రెండు కూడా ఇట్లా ఆపోజిట్ వైపులో పెట్టుకొని పైన సైడ్ రైట్ సైడ్ ఉండేటట్టుగా పెట్టుకొని వాటి పైన లైనింగ్స్ వేసేసి చూడండి అటాచ్ చేస్తున్నాను. లైనింగ్ వాటికి చూడండి రెండిటికి కూడా లైనింగ్ ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్ తోని స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు సెకండ్ కుట్టు మనం లైనింగ్ మీద పడేటట్టుగానే కుట్టుకోవాలి. మెయిన్ క్లాత్ మీద పడొద్దండి అసలు. ఖర్చు కూడా లైనింగ్ వైపే ఉండాలి, స్టిచ్చింగ్ కూడా లైనింగ్ పైననే రావాలి. ఇక్కడ చూడండి రెండు కూడా ఏ దానికది పెట్టేసుకొని ఈ విధంగా మనము డౌట్ లేకుండా మనము అంటే ఎటు సైడ్ ఏదో వస్తుందని కన్ఫ్యూజన్ లేకుండా ఇలా పెట్టి మనం కుడితే కనుక మనకు క్లియర్గా ఉంటుంది. ఇట్లా మనం కుట్టేసినాక జస్ట్ ఇప్పుడు మనం షోల్డర్ దగ్గర నుండి ఇట్లా రోల్ చేసుకొని మళ్ళీ క్రాస్ బెల్ట్ దానికి అందేటట్టుగా పెట్టుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మనము లోడింగ్ సిస్టంలా ఈ క్రాస్ బెల్ట్ని కుట్టచ్చు. ఇట్లా కాకుండా ఇంకా సింపుల్ మెథడ్స్లో కూడా కుట్టొచ్చండి, కానీ ఇదైతే నీట్గా ఉంటుంది. ఈ మెథడ్ రాని వాళ్ళు తప్పకుండా ఇలా కుట్టడం నేర్చుకోండి. ఇట్లా కుట్టినాక బ్లౌజ్ అంతా కూడా దాంట్లో నుండి బయటికి తీసేస్తే చూడండి షేప్ బెల్ట్ నీట్గా వచ్చేస్తుంది, ఎక్కడ కూడా పోగులు వెళ్ళకుండా ఉంటుంది. కింది వైపు నేను ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్తో ఒక స్టిచ్చింగ్ వేసుకుంటాను. అది అలవాటండి, ఇంకా అన్ని బ్లౌజులకు నేను కుట్టే బ్లౌజెస్ అన్నిటికీ కూడా అలాగే ఉంటుంది. చూడండి జస్ట్ ఇట్లా షోల్డర్ దగ్గర నుండి రోల్ చేసేస్తే ఈ చివర మనకు అందుతుంది కదా లోపల వైపు ఉన్నది. నెక్స్ట్ ఆ రెండు జత చేసేసి షేప్ బెల్ట్లు ఇట్లా ఈ విధంగా స్టిచ్ చేసేసుకుంటే డబుల్ స్టిచ్చింగ్ కూడా వేసేసుకోవాలి ఇప్పుడే. ఇప్పుడు చూడండి ఇది బయటికి లాగేసినాం అనుకోండి, ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా బయటికి వచ్చేస్తుంది.
ఇప్పుడు నీట్గా ఉంటుంది చూడండి. ఒక్క స్టిచ్చింగ్ వేస్తున్నాను. ఇప్పుడు హుక్కు పట్టి కాజా పట్టి వేసుకోవాలి. నెక్స్ట్ ఎటు హుక్కులు ఎటు కాజా కూడా మనం ఒకసారి చిన్నగా మార్క్ చేసుకుంటే కూడా మనకు యూస్ఫుల్గా ఉంటుందండి, కన్ఫ్యూజన్ అవ్వకుండా. హుక్కు పట్టి కుట్టడం కోసం ఇక్కడ మనం ఎడ్జ్ ఉన్న పీస్ తీసుకోవచ్చు. లేదు అంటే మనకు ఆ పీసెస్ అందుబాటులో లేవు అని అంటే మనం నార్మల్గా పీస్ తీసి కూడా కుట్టుకోవచ్చు. కాజా పట్టి కోసం నేను మెయిన్ క్లాత్ కూడా తీసుకుంటున్నా. లైనింగ్ ప్లస్ మెయిన్ క్లాత్ రెండు కూడా వేస్తానండి. ఇక్కడ చూడండి, ఇది హుక్కు పట్టి కోసం. ఒక్కసారి హుక్కు పట్టి కాజా పట్టి వేసేటప్పుడు ఇలా ఒకసారి చెక్ చేసుకోండి. కొన్నిసార్లు మనము ఈ టక్ పడతాం కదా, టక్ కుట్టేటప్పుడు ఏదైనా కొంచెం ఎక్కువ తక్కువ పట్టినా కూడా మనకు డిఫరెన్స్ వస్తుంది. అట్లాంటప్పుడు మనము ఈ హుక్కు పట్టి వేయక ముందుకే మనం చూసుకుంటే కనుక అది చిన్నగా అడ్జస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చూడండి, ఒక 1/2 ఇంచు డిస్టెన్స్ తోని హుక్కు పట్టి అయితే కుట్టేసి పైన మనం ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలి. కేవలం లైనింగ్ మీదనే వచ్చేటట్టుగా లైనింగ్ పీస్తో వేస్తున్నా కదండి హుక్కు పట్టి. నెక్స్ట్ ఒక కింద ఒక 1/2 ఇంచు క్లాత్ వదిలేసి కట్ చేయాలి. ఇప్పుడు ఈ 1/2 ఇంచు క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసుకొని మనము ఈ హుక్కు పట్టిని కూడా లోపలికి మలిపేస్తున్నాం. చూడండి, ఈ విధంగా మొత్తం కూడా ఒక 30 ఇంచు ఉండేటట్టుగా హుక్కు పట్టి చూసుకోవాలండి డిస్టెన్స్. ఒకవేళ మీరు ఈ ఎడ్జ్ పీస్ తీసుకుంటా లేరు, కోర్ పీస్ ఉంటుంది కదా, అది లేదు నార్మల్గా పీస్ తీసుకున్నామంటే ఒక్క 30 ఇంచు ఉంటే సరిపోతుంది వెడల్పు నేను చెప్పేది. నెక్స్ట్ వచ్చేసి ఇది కాజా పట్టి. కాజా పట్టికి మెయిన్ క్లాత్ వచ్చేసి మీద పెట్టేసి లైనింగ్ క్లాత్ కింద పెట్టి పైన నుండి నేను మనం ఎట్ సైడ్ అయితే కాజా పట్టి వేస్తామో ఆ ఫ్రంట్ పార్ట్ పెట్టి కుడుతున్నాను. చూడండి, ఈ విధంగా కుట్టిన తర్వాత మనకి ఎంత వెడల్పు ఉండాలో అంత చూసుకొని ఒకసారి కట్ చేసేసుకొని కింద ఒక 1/2 ఇంచ్ ఇందాకట్లాగానే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని ఈ విధంగా ఒకసారి మనం ఫోల్డ్ చేసి చూసుకోవాలండి. కరెక్ట్గా వస్తుంది. ఈ కాజా పట్టి కూడా అంతేనండి, దగ్గర 30 ఇంచు వరకు ఉంటే నీట్గా ఉంటుంది. ఇట్లా ఫోల్డ్ చేసి కుట్టిన తర్వాత ఇంకో స్టిచ్ కూడా పక్కన నేను ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్తో ఒక స్టిచ్ చేస్తున్నానండి. ఆ రెండింటి మధ్యలోనే కాజాలు వస్తాయి. చూడండి, కుట్టిన తర్వాత కూడా ఒక్కసారి చెక్ చేసుకోవాలి. ఏదైనా ఎక్కువ తక్కువ ఏదైనా ఉంటే కూడా మనం ఇట్లా చిన్నగా అడ్జస్ట్మెంట్లు ఇప్పుడే చేసుకుంటే నెక్ వేయకముందే నీట్గా ఉంటుంది. ఇక్కడ మనం డైమండ్ నెక్ పెట్టుకున్నాం కదండి, బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్కి డైమండ్ నెక్ వచ్చింది. బ్యాక్ అయితే డిజైన్ కదా. అయితే ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ నెక్కులు వేసేసుకుంటాను ముందు. ఇక్కడ నెక్కి వేయడం కోసం నేను ఇక్కడ స్ట్రైట్ పీస్లే తీసుకుంటున్నాను. డైమండ్ నెక్ కదండి, మనం స్క్వేర్ నెక్కి వేసినట్టుగా మూల పెడితే సరిపోతుంది. స్ట్రైట్ పీసే తీసుకుంటున్నాను. చూడండి, మనకు రౌండ్ నెక్ అయితేనే క్రాస్ పీసెస్ అవసరం ఉంటాయి. ఒకవేళ స్ట్రైట్ పీసెస్ లేవు, క్రాస్ ఏ మిగిలినాయి అంటే కూడా మనం ఆ క్రాస్ పీసెస్తోని కూడా మనం నెక్ ఈజీగా వేసుకోవచ్చు. నేను మీకు ఒక వీడియోలో క్లియర్గా చూపిస్తాను. నెక్ ఇవి మూలలు ఎట్లా పెట్టాలనేది కూడా చూపిస్తాను. జస్ట్ చూడండి, ఈ విధంగా మనకు కార్నర్ల ఆ మూల ఏదైతే వస్తుందో అక్కడ చిన్నగా మడత పెట్టుకోవాలి. ఎట్లయితే స్క్వేర్ నెక్ పెడతామో ఆ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, ఇట్లా పైనుండి ఒక కుట్టేసే వరకల్లా నీట్గా వచ్చేస్తుంది. ఇటువైపు చూపిస్తాను చూడండి. మనము ఒక 1/2 ఇంచు మనం బయటికి వదిలేసి స్టార్ట్ చేయాలి. దాన్ని మనం ఫోల్డ్ అయినా చేసుకోవచ్చు, లేదు అంటే 1/2 ఇంచ్ వదిలేసి మనం స్టార్ట్ చేస్తే ఈ నెక్ పీస్ అనేది ఎడ్జ్ అనేది ఫోల్డ్ చేసుకోవడానికి ఉంటుందండి. ఈ మూల మీద మట్టుకు చిన్నగా ఒక మడత పెట్టుకోవాలి. ఫోల్డ్ మడత పెట్టేసుకుంటే మనకు ఇటు సైడ్ తిరుగుతుంది అనమాట. ఈ విధంగా వచ్చినాక ఒక చిన్న కట్టు పెట్టేసుకొని ఆ కార్నర్లా మళ్ళీ కూడా ఈ పైనుండి వేసే కుట్టు ఓన్లీ ఆ నెక్ పీస్ ఏదైతే తీసుకున్నామో దాని మీద ఉండేటట్టుగానే చూసుకోవాలి. అంతేనండి, నీట్గా నెక్కులు అయితే వచ్చేసినాయి, అయిపోయినాయి, ఇంకా ఫినిష్ అయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి మనము షోల్డర్స్ జాయిన్ చేసేసుకుని హ్యాండ్స్ వేసేసుకుందాం. ఇప్పుడు చూడండి, షోల్డర్స్ ఇప్పుడు మనకు నెక్కులు ఆల్రెడీ ఫస్టే కుట్టినాం కాబట్టి నేను ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ నెక్కుని తీసి బ్యాక్ సైడ్కి టర్న్ చేసి పెడుతున్నాను. డబుల్ స్టిచ్ కూడా వేసేసుకుంటున్నాను. చూడండి,
చూడండి ఇటువైపు షోల్డర్ మీకు అర్థమయ్యేటట్టుగా చూపిస్తాను. ఈ బ్యాక్ పార్ట్కి ఈ ఫ్రంట్ పార్ట్ నెక్ పీస్ మనం ఇలా ఫోల్డ్ చేసేయాలి వెనకాలకు. అర్థమైందండి? ఇలా ఫ్రంట్ పార్ట్ నెక్ పీస్ ఉంటుంది కదా, బ్యాక్ లేసేసినాం కదా, దాన్ని మనం కవర్ చేసేసి ఇట్లా కుట్టినాం అనుకోండి. మనం కుట్టిన తర్వాత మళ్ళీ అది నార్మల్గా వచ్చేస్తుంది అనమాట. అంటే మనకి ఈ షోల్డర్ పైన లేసినట్టుగా సపరేట్గా కుడితే మనకి ఇట్లా పైనకి వస్తుంది, బయటకు వస్తుంది కదా క్లాత్, అట్లాంటి ప్రాబ్లం రాదు. ఇక్కడ చూడండి ఈ విధంగా ఉంటుంది అనమాట. అర్థమైందా? నీట్గా ఉంటుంది అనమాట. ఇట్లా ఇక్కడ కూడా చూడండి ఈ విధంగా వచ్చేస్తుంది. అప్పుడు లేస్ బయటికి వెళ్ళదు, మనకు గుచ్చుకోకుండా కూడా ఉంటుంది అనమాట. ఇప్పుడు చూడండి హ్యాండ్స్ ఏదానికి అది నేను పెట్టేసినాను. ఇక్కడ మనకు ఫ్రంట్ కట్ పెట్టుకుంటాం కదా, అది మనకు ముందు వైపు వచ్చేటట్టుగా చూసుకోవాలండి. లోతు ఏదైతే హ్యాండ్స్కి కట్ చేస్తామో ఆ లోతు మనం ఫ్రంట్ వైపు వచ్చేటట్టుగా పెట్టేసుకొని ఇట్లా షోల్డర్ ఏ సైడ్ ఆ సైడ్కి పెట్టేసుకొని షోల్డర్ దగ్గర నుండి మనం స్టార్ట్ చేయాలి. ఫస్ట్ చూడండి హ్యాండ్ పైన ఉంది, బ్లౌజ్ మొత్తం కూడా కింద ఉంది. ఇట్లా సగం నుండి నేను షోల్డర్ సగం మధ్యలో నుండి చంక వరకు ఒక స్టిచ్చింగ్ వేసుకొని నెక్స్ట్ సగం స్టిచ్చింగ్ ఈ విధంగా కుడుతున్నా. ఇప్పుడు హ్యాండ్ కింద ఉంది, బ్లౌజ్ మొత్తం పైన ఉంది. ఇప్పుడు ఈ విధంగా హాఫ్గా మనం కుట్టుకోవాలండి. రెండు భాగాల కింద మనం ఇట్లా కుడితే అప్పుడే కరెక్ట్గా వస్తుంది అనమాట హ్యాండ్. చూడండి రెండో కుట్టు వేసేటప్పుడు మాత్రం మనము హ్యాండ్ పైన వైపు పెట్టేసుకొని మొత్తం టోటల్గా ఆ చివరి నుండి ఈ చివరి వరకు కుట్టేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఒక్కసారి ఎక్కడైనా ఫోల్డింగ్స్ వచ్చినాయా, ఎక్కడైనా అంటే కరెక్ట్గా రాలేదా, స్టిచ్చింగ్ ఏదైనా వంకర పోయిందా చూసుకోవాలండి. మనం ఎంత పర్ఫెక్ట్ అయినా కూడా మనకి ఏదో ఒకటి మిస్టేక్స్ జరుగుతూనే ఉంటాయి. మనం తొందర పడడం వల్లనో లేకుంటే ఏదో పరధ్యానం వల్లనో ఏదో ఒకటి అవుతూ ఉంటాయి. కాబట్టి మనం ఒక్కసారి చెక్ చేసుకుంటే మరి మన కంప్లైంట్ అనేదే రాదు కదా. ఈ విధంగా మనం మళ్ళీ కూడా ఇంకో హ్యాండ్ కూడా చూపించేస్తున్నాను. హాఫ్ నుండి ఒక సైడ్కి వేసేసుకొని చంక వరకు ఇంకొక సైడ్ వేసుకునేటప్పుడు మళ్ళీ తిప్పేసుకోవాలండి. దాన్ని తిప్పేస్తే మనము హ్యాండ్ అనేది కిందికి వెళ్ళింది, బ్లౌజ్ మొత్తం ఇప్పుడు పైన ఉంది. ఈ విధంగా మిగతా సగం కూడా కుట్టేయాలి. రెండో కుట్టు కుట్టేటప్పుడు మాత్రం ఈ చివరి నుండి చూడండి బ్లౌజ్ ఇప్పుడు హ్యాండ్ పైన ఉంది, బ్లౌజ్ మొత్తం కింద ఉంది. ఇట్లా మనం టోటల్గా ఒక స్టిచ్చింగ్ వేసేసుకోవచ్చు. అడ్జస్ట్మెంట్లు ఉంటే కూడా ఇప్పుడే చేసుకోవాలి. చూడండి ఒక్కసారి ఇలా చెక్ చేసుకోవాలి. ఎక్కడైనా చిన్నగా ఏదైనా మనం ఇట్లా స్టిచ్చింగ్ కొద్దిగా ఇట్లా పోయినా కూడా అక్కడ ముడతలాగా లేకుంటే బుగ్గలాగా ఇట్లా కనిపిస్తుందండి. అట్లా కనిపించకుండా మనము నీట్గా వచ్చేటట్టుగా ఒక్కసారి చెక్ చేసుకొని చూడండి. రెండిటికి కూడా నేను కవర్ చేస్తున్నాను. మళ్ళీ ఇది చాలా ఇంపార్టెంట్ అండి టైలర్స్కి. మనం ఒకసారి చెక్ చేసుకోవడము ఇలాంటివన్నీ కూడా చూసుకోవాలి. చూడండి ఇప్పుడు ఇంకా ఫిట్టింగ్ చేసేస్తున్నాను ఫైనల్గా. ఇప్పుడు హ్యాండ్స్ ఫిట్టింగ్ ఫస్ట్ అయితే హ్యాండ్స్ లూజ్ ఎంత ఉందో చూసుకుందాం. ఇక్కడ సైజ్ బ్లౌజ్ ఆధారంగానే నేనైతే ఫిట్టింగ్ పెడతానండి. మరి బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు కూడా మనం ఫిట్టింగ్స్ పెట్టుకోవచ్చు. నాకు ఇట్లానే చాలా ఈజీగా అనిపిస్తుంది. మళ్ళీ ఇంకా ఇప్పుడు చూసే కంటే బ్లౌజ్ యాజ్ ఇట్ ఈజ్గా కట్ చేసేసి ఇంకా మనం లాస్ట్లో ఫిట్టింగ్ పెట్టుకోవడం కూడా ఇట్లా కూడా కరెక్ట్గా వస్తుంది, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజు. చూడండి రెండు చంకలు కూడా ఒక్క దగ్గరికి పెట్టేసి మనం ఆ ఖర్చు ఉంటుంది కదండి చంక దగ్గరది, అది పై వైపు ఉండేటట్టుగా చూసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి నడుము మొత్తం కూడా ఎంత లూజ్ ఉందో చూసుకొని ఇటు అటు మనకంటే ఏమీ ఎక్స్ట్రాస్ లేకుండా కరెక్ట్గా ఎంతవరకు వస్తుందో అంతవరకు మనం లూజు పెట్టేసుకొని నడుము లూజు. నెక్స్ట్ ఈ ఉక్కు పట్టి కాజా పట్టి పెట్టేసి మనం ఫిట్టింగ్ మార్క్స్ అయితే పెట్టుకోవాలి. చూడండి రెండు వైపులా కూడా బ్యాక్ సైడ్ ఇంకా ఫ్రంట్ సైడ్ రెండింటిని కలిపేసుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. మనము స్టార్టింగ్లో ఎండింగ్లో రబ్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. రబ్ చేయడం వల్లనే మరి బ్లౌజ్ మరి టైట్గా కరెక్ట్గా ఉంటుంది, లేకపోతే ఆ కుట్లన్నీ ఊడిపోయే అవకాశం ఉంటుంది.
చూడండి ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక హ్యాండ్ కుడుతున్నాను కదా, ఏ హ్యాండ్కి ఆ హ్యాండే పెట్టుకోండి మీరు. అంటే రైట్కి రైట్ సైడ్ హ్యాండ్ మెజర్మెంటే తీసుకోండి, లెఫ్ట్కి లెఫ్ట్ సైడ్ హ్యాండ్ మెజర్మెంటే తీసుకోండి. అప్పుడే బ్లౌజ్ కరెక్ట్గా వస్తుంది. చాలా మందికి రైట్ సైడ్ కంటే కొంచెం మందికి లెఫ్ట్ సైడ్ ఎక్కువ ఉంటుంది హ్యాండ్ లూజు, ఇంకొంచెం మందికి రైట్ సైడ్ ఎక్కువ లూజ్ ఉంటుంది, కొంచెం మందికి ఈక్వల్గా ఉంటుంది అనుకోండి. అందుకే మనకు సైజ్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఆ ప్రకారంగా కుడితే సరిపోతుంది. మీరు మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు అయినా సరే ఏ హ్యాండ్కి ఆ హ్యాండ్ లూజ్ తీసుకొని రాసి పెట్టుకుంటే కరెక్ట్గా వస్తుంది బ్లౌజ్, వాళ్ళకి కంప్లైంట్ లేకుండా. ఈ విధంగా చూడండి, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా కలిపేసుకొని ఇలా మార్క్ కుట్టేసేసుకోవాలి. ఒకసారి ఒక్కొక్క కుట్టు వేసి పెట్టిన తర్వాత మనము ఒక్కసారి ఇట్లా కొలత చూసుకోవాలండి, నడుము కొలత కరెక్ట్గానే వచ్చిందా లేదా. ఓకే, వచ్చేసింది చూడండి, పర్ఫెక్ట్గా వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి ఈ లూజ్ కూడా చూసుకోవాలి. ఒక్కసారి మనం చంక దగ్గర నుండి ఫస్ట్ లూజ్ పెడతాం కదా కటింగ్ చేసేటప్పుడు, ఎట్లయితే పెడతామో అట్లనే ఒక 2-3 ఇంచులు కిందికి పెట్టుకొని ఆ విధంగా ఒకసారి లూజ్ చూసుకున్నాక చూడండి బ్లౌజ్ని ఈ విధంగా మడతేసుకొని ఫ్రంట్ పార్ట్ ఉక్కు పట్టి సైడ్ ఉక్కు పట్టితోని ఇలా కొలిచి చూసుకోవాలి. నెక్స్ట్ కాజా పట్టి కూడా కాజా పట్టితో ఇలా ఒకసారి కొలిచి మనం చూసుకుంటే కరెక్ట్గా మనకి స్టిచ్చింగ్ అక్కడికి సరిపోయింది అనుకుంటే మాత్రం ఇంకా మనం మిగతా స్టిచ్చింగ్స్ వేసుకోవాల్సిందే. ఇంకా నెక్స్ట్ టైం ఇంకా 2 స్టిచ్చింగ్లు వేసుకుంటాం కదండి. జనరల్గా అయితే బ్లౌజెస్కి ఒక 3 స్టిచ్చింగ్స్ పెడతాం సైడ్స్కి. మనము ఒకటి ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఇంకా 2 నేను వేసేస్తున్నాను. ఒక పావు ఇంచ్ డిస్టెన్స్తోని వేసుకుంటే సరిపోతుంది. 1/2 ఇంచ్ అంటే మరి ఎక్కువ లూజ్ అయిపోతుందండి. మళ్ళీ ఎప్పుడైనా వాళ్ళకి ఒక కుట్టు తీసుకోవాల్సిన అవసరం వచ్చినా కూడా ఆ హాఫ్ ఇంచ్ ఓపెన్ చేసే వరకు ఎక్కువ లూజ్ అయిపోతుంది బ్లౌజ్. అందుకని ఒక పావు ఇంచ్ డిస్టెన్స్తోని మీరు స్టిచ్చింగ్ వేసుకోండి సరిపోతుంది సైడ్ జాయింట్స్కి. ఇంతేనండి. ఇప్పుడు ఇలా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత మనం సైడ్స్కి కటింగ్ చేసేసుకోవచ్చు, డోరీ కూడా పెట్టుకోవచ్చు. నేను ఈ బ్లౌజ్కి పెట్టట్లేదు, ఈ నెక్ ఉన్నప్పుడు డోరీ పెడితే కూడా చాలా అందంగా ఉంటుంది బ్లౌజ్. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.